అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. పోలీస్ స్టేషన్ను చూసినప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది, అది భద్రత, చట్టం, న్యాయం అనే పదాలే గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది సమాజాన్ని రక్షించడానికి, నేరాలను అరికట్టడానికి, ప్రజల్లో భరోసా కల్పించడానికి ఏర్పడింది. కానీ అదే సమయంలో పోలీస్ స్టేషన్ తలుపుల వెనుక ఏం జరుగుతుందో అనే ప్రశ్న ఎప్పటికప్పుడు సమాజంలో చర్చకు వస్తూనే ఉంది. ఎందుకంటే చట్టం గురించి అవగాహన లేకపోవడం చాలాసార్లు మన అందరికీ భయానికి కారణమవుతుంది. మరికొన్నిసార్లు హక్కులు ఉల్లంఘన జరిగినా అది ఉల్లంఘన అని కూడా గుర్తించలేని పరిస్థితి కూడా మనకు ఏర్పడుతుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో పోలీసులకు అధికారం ఉంటుంది, కానీ ఆ అధికారానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అధికారం ఉన్న చోట బాధ్యత కూడా ఉంటుంది. చట్టాన్ని అమలు చేసే వ్యక్తి కూడా చట్టానికి లోబడే ఉండాలి. అదే ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మూల సూత్రం. ఈరోజు మనం చర్చించబోయే అంశం పోలీసులను విమర్శించడం కోసమే కాదు, అలాగే ఎవరినైనా సమర్థించడం కోసం కూడా కాదు. ఈ వీడియో ఉద్దేశం ఒక్కటే: చట్టం ఏం చెబుతుంది, రాజ్యాంగం ఏమి హామీ ఇస్తుంది, కోర్టులు ఏం స్పష్టం చేశాయి, ఒక సాధారణ పౌరుడు తన హక్కులను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలకు వాస్తవాల ఆధారంగా తెలుసుకుందాం. థర్డ్ డిగ్రీ అంటే అసలు ఏమిటి? నిజం చెప్పించాలంటే కాస్త కఠినంగా ఉండాల్సిందే అని కొందరు అనుకోవచ్చు. కానీ చట్టం ఏమంటుంది? థర్డ్ డిగ్రీ అంటే కేవలం కొట్టడమే కాదు, విచారణలో శారీరకంగా గాయపరచడం, చెంపదెబ్బలు, కర్రలతో కొట్టడం, విద్యుత్ షాకులు, గంటల తరబడి నిలబెట్టడం, నీళ్లు ఇవ్వకపోవడం, నిద్ర లేకుండా వేధించడం, కుటుంబాన్ని బెదిరించడం, మానసికంగా కుంగదీయడం, ఇవన్నీ కూడా టార్చర్ కిందికే వస్తాయి. ఇది నేరస్తుడి పైన వర్తించదని కాదు, నేరం చేసినా అనుమానితుడైనా అతను ముందుగా మనిషే. భారత న్యాయ వ్యవస్థలో శిక్ష విధించే అధికారం కోర్టుకే ఉంది. పోలీసుల పని విచారణ, సాక్ష్యాలు సేకరణ, చట్ట ప్రక్రియ అమలు చేయడం. అంటే పోలీసులు జడ్జీలు కాదు, శిక్షాధికారులు కాదు. అయితే ఎందుకు ఇలాంటి ఆరోపణలు పదే పదే వస్తున్నాయి? అక్కడే అసలు చర్చ మొదలవుతుంది. రాజ్యాంగం ఏం చెబుతుంది? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. అందులో ముఖ్యమైనది ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంది. అంటే పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తికి ఇదే హక్కు ఉంటుంది. కొట్టడం, అవమానించడం, హింసించడం ఇవన్నీ ఆర్టికల్ 21 ఉల్లంఘనగా పరిగణించబడతాయి. ఇంకో ముఖ్యమైనది ఆర్టికల్ 20. దీని ప్రకారం ఎవరిని బలవంతంగా ఒప్పుకోలు చెప్పించలేరు. అంటే నిజం చెప్పు అంటూ కొట్టి కన్ఫెషన్ తీసుకోవడం చట్టవిరుద్ధం. ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తికి కారణం చెప్పాలి. లాయర్ను కలిసే హక్కు ఉంది. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఈ హక్కులు పేపర్ మీద ఉన్న మాటలు కాదు, రాజ్యాంగ హామీలు. వాటిని ఉల్లంఘించడం అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టే. సుప్రీంకోర్టు ఇచ్చిన షాకింగ్ క్లారిటీ. భారతదేశంలో ఈ విషయంలో అత్యంత కీలకమైన తీర్పు డీకే బస్ కేసు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, కస్టడీలో హింస రాజ్యాంగ విరుద్ధం. పోలీసులకు థర్డ్ డిగ్రీ హక్కు లేదు. అరెస్టు సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, పోలీసు అధికారుల పేరు కనిపించాలి, అరెస్టు మెమో ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి, మెడికల్ పరీక్ష చేయాలి, కస్టడీ రికార్డులు నిర్వహించాలి, లాయర్ను కలిసే అవకాశం ఇవ్వాలి. ఈ గైడ్ లైన్స్ పాటించకపోతే అది కేవలం డిపార్ట్మెంటల్ ఇష్యూ కాదు, క్రిమినల్ ఇల్లీగలిటీ వరకు వెళ్ళొచ్చు. అంటే చట్టం క్లియర్ గా ఉంది, సమస్య అమలులో ఉంది. పోలీసులకు ఎంతవరకు బలం వాడే హక్కు ఉంది? ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న, అరెస్టు సమయంలో ఎదిరిస్తే? అవును, కొన్ని సందర్భాల్లో పోలీసులు రీజనబుల్ ఫోర్స్ ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నిస్తే, దాడి చేస్తే, అరెస్టును అడ్డుకుంటే అవసరమైనంత బలం వాడచ్చు. కానీ ఇది పనిష్మెంట్ కాదు, ఇది కంట్రోల్ కోసం మాత్రమే, కాన్ఫెషన్ కోసం కాదు. నిజం చెప్పే వరకు కొడతామనేది చట్టబద్ధం కాదు. చట్టం రెస్పాన్సిబుల్ ఫోర్స్ అనుమతిస్తుంది, రివెంజ్ వైలెన్స్ కాదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మొదట భయపడొద్దు. మెడికల్ పరీక్ష కోరండి, గాయాల ఆధారాలు సేవ్ చేయండి, మెజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేయండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వండి, హైకోర్టులో రైట్ పిటిషన్ వేయొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ కోరొచ్చు, లాయర్ సహాయం తీసుకోవాలి. ఒకవేళ కస్టడియల్ టార్చర్ నిరూపితమైతే కాంపెన్సేషన్ కూడా రావచ్చు. పోలీసులపై క్రిమినల్ కేసు కూడా నమోదవుతుంది. అంటే చట్టం పూర్తిగా మీ వైపు నిలబడగలదు, ఆధారాలు ఉంటే. చట్టం కాపాడేదేనా లేక భయపెట్టేదా? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, నేరం చేసినా అనుమానితుడైనా అతను ముందు మనిషే. అతని హక్కులు కోల్పోవు. న్యాయం అంటే ప్రతీకారం కాదు, చట్టం అంటే హింస కాదు. పోలీసు వ్యవస్థ సమాజ రక్షణ కోసం ఉంది, శిక్షల కోసం కాదు. థర్డ్ డిగ్రీతో నిజం రాబట్టొచ్చు అనుకోవచ్చు, కానీ చట్టబద్ధ న్యాయం మాత్రం అలా రాదు. ఎందుకంటే భయంతో చెప్పిన కన్ఫెషన్ నిజమా అబద్ధమా ఎవరికి తెలియదు. అందుకే రాజ్యాంగం హక్కులు ఇచ్చింది.
అందుకే కోర్టులు హెచ్చరించాయి. ప్రశ్న ఇప్పుడు ఒక్కటే, చట్టం పుస్తకాలలో ఉన్నట్టే నేల మీద అమలవుతుందా? ఇదే మన సమాజం ఆలోచించాల్సిన విషయం. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.